నమస్కారం బి న్యూస్ ఛానల్ కి స్వాగతం। నేను మీ శివప్రసాద్। దేశభక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు। హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట నుండి గంటస్తంభం వరకు జాతీయ పతాక ర్యాలీని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటి చెబుతూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు భాగస్వామ్యం అవుతూ జిల్లాల్లో ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 సంకల్పంతో ప్రతి ఒక్కరూ దేశం కోసం రాష్ట్రం కోసం పాటుపడాలని భారతదేశాన్ని అగ్రరాజ్యాల వరుసలో నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు। కోట వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా సెల్ఫీ స్టాండ్ లో జాతీయ జెండా చేపట్టుకుని మంత్రి సెల్ఫీ దిగారు। ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజబుద్రాజు, తూర్పు కాపు కార్పొరేటర్ చైర్పర్సన్ పాలవలస యశస్విని, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, పర్యాటక అధికారి కుమారస్వామి, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। అశోక చక్ర స్వరూపమే ధర్మానికి మార్గం, ఎగరని మన జాతీయ పతాకం। అందరికీ నమస్కారాలు। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, మోడీ గారు పిలుపు మేరకు, మన ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి ఇంటి పైన జెండా, మన జాతీయ జెండా ఎగురవేయాలని, ప్రతి పౌరుడు కూడా భారతీయ తత్వం అలవరుచుకొని భారతదేశం కోసం పనిచేయాలని, ఐకమత్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఇంటి మీద కూడా రేపు ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేయాలని కోరుతూ ఈరోజు మేము విజయనగరం పట్టణంలో ఒక ర్యాలీ చేయబోతున్నాము। ఈ ర్యాలీలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఉన్నటువంటి యావత్ ప్రజానికం అందరికీ కూడా మీ ఇంటి పైన భారతీయ జెండా, భారతదేశం జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది। మనం చూసాం 78 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతో అభివృద్ధి కలవరుచుకొని ప్రతి భారతీయుడు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరిగింది। విజన్ 2047 100 సంవత్సరాల భారతదేశంలో మరింత అభివృద్ధి చేకూర్చాలి। దాన్ని చేకూర్చాలంటే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి, భారతీయ తత్వంతో పనిచేయాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో నిలబెట్టాలి। ఇవన్నీ జరగాలంటే ముందు మన భారతీయులను గుర్తించుకొని మన దేశం మీద అభిమానం పెంచుకొని మన దేశం కోసం పనిచేయడానికి అన్ని రకాలుగా మనం తోడ్పడాలని కోరుకుంటూ రేపు జరగబోయే ఆగస్టు 15వ తారీఖున మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతూ ఈ భారతదేశం జెండాని, మన ఇండియన్ ఫ్లాగ్ ని మన ఇంటి పైన మీరు పోస్ట్ చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। హర్ ఘర్ తిరంగా అనేది మనం ప్లాన్ చేస్తా ఉన్నాం। మనం చూసుకుంటే మనం మొట్టమొదటిసారి ఈ ప్రోగ్రాం మొదలు పెట్టినప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవం భాగంలో మనం హర్ ఘర్ తిరంగా అనేది మొదలు పెట్టాం। మనం ఇది ఎందుకు మొదలు పెట్టామంటే ఇండిపెండెన్స్ ముందు ఎంతో మంది మన ఇండిపెండెన్స్ కోసం కృషి చేశారు। అయితే మహాత్మా గాంధీ నుంచి ఎంతో మంది కూడా కృషి చేశారు। ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఎంతో మంది మన డ్రాఫ్టింగ్ కమిటీ చేసి మన కాన్స్టిట్యూషన్ లో ఫామ్ చేయడానికి డాక్టర్ అంబేద్కర్ కానివ్వండి, లేకపోతే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, మొత్తం భారతదేశంలో యునైట్ చేయడానికి వీళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేశారు। అయితే ఈ రోజు మన అన్ని సాఫీగా జరిగిపోతున్నాయి కాబట్టి మన పిల్లలు కూడా వాళ్ళు చేసిన పనుల్ని మన పిల్లలకి అందించడానికి, మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏ విధంగా ఇండిపెండెన్స్ వచ్చిందనేది వాళ్ళకి ఒకసారి గుర్తు చేసి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళ పేట్రియాటిక్ ఫీలింగ్ అనేది వాళ్ళకు కూడా కల్పించాలనే ఉద్దేశంతో మొత్తం కంట్రీ కూడా పార్టీ మీద యునైట్ అయ్యి అందరి ఇళ్ళ మీద హర్ ఘర్ తిరంగా అనేది ప్రతి ఒక్క ఇంటి మీద మన
నేషనల్ ఫ్లాగ్ అనేది ఎగరవేస్తూ మన భవిష్యత్ అయినటువంటి జనరేషన్స్ కి కూడా మనం మన మన ఫ్లాగ్ ని అందిస్తూ మన భారతదేశం యునైట్ చేస్తూ ఈ విధంగా హర్ ఘర్ తిరంగా అనేది చేయటం జరుగుతుంది. అయితే ఈ రోజు దాని భాగంగా మనం ఒక ర్యాలీ పెడుతున్నాం. అయితే ఈ ర్యాలీ మెయిన్ గా నెక్స్ట్ జనరేషన్ కి మన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అనేది నేను భావిస్తూ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్